రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోమారు భేటీ కానుంది. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ అలాగే రాహుల్తో పాటుగా కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. ఎనిమిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అలాగే జిల్లాల నేతలు, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు అలాగే సలహాల మేరకు ఆశావాహుల అభ్యర్థిత్వాలను పరిశీలించి ఇక తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణాలు అలాగే పార్టీకి చేసిన సేవల ఆధారంగానే అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ ఈ వివిధ సర్వేల నివేదికలు అలాగే పార్టీ విధేయత ఆధారంగానే అభ్యర్థులపైన ఇప్పటికే ఓ అభిప్రాయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. గాంధీ భవన్ వేదికగా ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు అలాగే పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశ ఎజెండా పైన చర్చించేందుకు గాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంగళవారం సమావేశమయ్యారు. ఇక పార్లమెంటు ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపైన ఇరువురు నేతలు చర్చించారు. తుక్కుగూడలో వచ్చే నెల 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనజాతర సభకు రాహుల్ అలాగే ఖర్గే లాంటి కీలక నేతలు రానుండటం, జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండటంతో టీపీసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.